హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి వర్షాకాలంలో మనం కోళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి అని చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్షాకాలం స్టార్ట్ అవుతుందంటేనే మనం కోళ్ళకి పిల్లలకు కానీ అరకోళ్ళకి కానీ పెద్దవాటికి కానీ వాటికి ఏ వ్యాక్సిన్ వేయాలో ఆ వ్యాక్సిన్ కంప్లీట్ చేసేయాలి. విధంగా డీవార్మింగ్ చేయాల్సి ఉంటే డీవార్మింగ్ చేసేయండి. డీవార్మింగ్ ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, ఒక వీడియో చేశాను. అదేవిధంగా లివర్ టానిక్ కూడా ఇచ్చుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు మ్యాక్సిమం మనం షెడ్లు తడవకుండా చూసుకోవాలి. షెడ్లు తడిసినాయి అంటే షెడ్లు తడవడం అంటే కోళ్ళు పడుకునే ప్లేస్ ఉంటుంది కదా, పడుకునే ప్లేస్ అనేది తడవకుండా చూసుకోవాలి. ఆ పడుకునే ప్లేస్ తడిసిందంటే అక్కడ నుంచే మనకి రోగాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ తడిసినప్పుడు మనం షెడ్ని ఎంత క్లీన్ చేసినా సరే ఇంతకుముందు రెట్టలేసి అది ఈ కోళ్ళు చెలిగి ఏదన్నా కానీ మనం ఊడ్చేటప్పుడు కానీ ఎంతో కొంత రాలుతూ ఉంటుంది. ఆ రాలింది అది అక్కడే ఉండిపోతుంది. ఉన్నప్పుడు ఇట్లాగే వర్షాలు పడ్డప్పుడు తడిచినప్పుడు ఏంటంటే దాని ప్రభావం అనేది బయటపడుతూ ఉంటుంది. తడిచినప్పుడు అక్కడ నుంచి అమ్మోనియా, నైట్రోజన్, ఈ కొన్ని రకాల గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటి వల్లే మనకి జబ్బులు స్టార్ట్ అవుతాయి. మనం ఇంకా నైట్ పూట కోళ్ళని అక్కడే పెట్టుకుంటాం కాబట్టి అక్కడ నుంచి ఫామ్ అయ్యే గ్యాసెస్కి కోడి యొక్క శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటి కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అమ్మోనియా వలన కోళ్ళకి కళ్ళు కూడా కనిపించకుండా పోతాయి. సో మనం ఏం చేయాలంటే షెడ్డును తడవనీయకుండా చూసుకోవాలి, పొడిగా ఉంచుకునేటట్లు చూసుకోవాలి. ఏదన్నా వాటర్ ఏదైనా చేరినట్టయితే ఆ వాటర్ని వెళ్ళగొట్టే మార్గం చూసుకోవాలి. ఒకవేళ షెడ్ తడిసిందంటే ఫార్మలిన్ కానీ, పొటాషియం పర్మాంగనేట్ కానీ, బ్లీచింగ్ కానీ అక్కడ మనం స్ప్రే చేసుకోవాలి. పొటాషియం పర్మాంగనేట్ మనకి వెటర్నరీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది, లేదా వెటర్నరీ షాప్స్లో అయినా దొరుకుతాయి. తీసుకొచ్చి వాటర్లో మిక్స్ చేసేసి గుళికల్లా ఉంటుంది, అది వాటర్లో మిక్స్ చేసేసి కల్లేబులా కొట్టినా స్ప్రే చేసినా కానీ ఇబ్బంది లేదు. దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. అలాగే మా సరౌండింగ్స్లో కోళ్ళు పెంచుకునే సరౌండింగ్స్లో ఏదైనా మురికి కుంటలు, వర్షాల వల్ల ఏర్పడిన మురికి కుంటలు ఏమైనా ఉంటే వాటిలో కూడా ఈ పొటాషియం పర్మాంగనేట్ కానీ, బ్లీచింగ్ కానీ అందులో వేసేయండి. వేస్తే అందులో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటి ఇతరత్ర పరాన్నజీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్మూలించబడతాయి. కోళ్ళకి ఇక ఆహారం విషయానికి వస్తే మంచి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చుకోవాలి. అదేవిధంగా రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆహారం ఏదైతే ఉందో అది మనం బాగా ఇచ్చుకోవాలి కోళ్ళకి. వర్షాకాలంలో కోళ్ళకి తెగుళ్ళు రాకుండా, వైరస్లు వ్యాపించకుండా ఉండాలంటే కొన్ని ఆకులు అయితే ఉపయోగపడతాయి. ఆ ఆకుల గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి, మన ఛానల్లో ఉంది. అదేవిధంగా డీవార్మింగ్ ఎలా చేయాలో కూడా నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసేయండి. ఫీడ్ మనం ఏ పూట మార్చుకుంటూ ఉండాలి, లిమిట్గా పెట్టుకోవాలి, అయిపోవాలి. ఉదయంది సాయంత్రంది మళ్ళీ మార్నింగ్కి ఉండకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకునే మార్గం చూసుకోవాలి. వాటర్ కూడా ప్రతి 4 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. తాగే వాటర్లో మనం ఇందాక చెప్పాను కదా పొటాషియం పర్మాంగనేట్ అనేది, ఆ గుళికలు అది వేసేస్తే తాగే వాటర్లో అందులో ఉన్న బ్యాక్టీరియా కానీ, పరాన్నజీవులు ఇంకేమైనా ఉన్నా కానీ చనిపోతాయి. ఇంకా లివర్ టానిక్ కూడా వాటర్లో కానీ, ఫీడ్లో కానీ ఇచ్చుకొని మనం కోళ్ళకి పెట్టుకున్నట్లయితే లివర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏవి రాకుండా కాపాడుకోవచ్చు. ఈ ఎక్స్టర్నల్గా మల్టీవిటమిన్ సిరప్లు కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే అవి కూడా మన కోళ్ళకి ఇచ్చుకున్నట్లయితే కోళ్ళని మ్యాక్సిమం మనం వర్షాకాలం బారి నుంచి కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.